అందరికీ నమస్కారం అండి. నేను మీ బాలాజీ కొల్లి. నిన్నటి నుంచి ప్రభుత్వం విరివిగా ప్రచారం చేస్తున్నట్టు మెంతల్ తుఫాన్ కోనసీమ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల మీదుగా ఎక్కువ ప్రభావం చూపిస్తుందని ప్రభుత్వం తెలియజేస్తుంది. అలాగే దీన్ని ఎవరు కూడా దయవుంచి తక్కువ అంచనా వేయొద్దు. ఎందుకంటే 1996లో అక్టోబర్ 6 తుఫాను చాలా భారీగా ఉంది. అప్పుడు మేము చిన్నవాళ్ళం, అది చూసాము. అలాగే హుదూద్ తుఫాన్ చూసాం. అలాగే గోదావరి జిల్లాలకి సంబంధించిన వాళ్ళం కాబట్టి మేము కూడా గోదావరి ఉధృతిని కూడా 2008లో అనుభవించిన వాళ్ళం కాబట్టి దీన్ని తక్కువగా అంచనా వేయొద్దని కోరుకుంటున్నాను. అలాగే ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ ఫస్ట్ అవర్ దాన్ని ఏం చేస్తారంటే గోల్డెన్ అవర్గా పరిగణిస్తారు. ఎందుకంటే ఆ ఫస్ట్ అవర్లోనే మనం వాళ్ళకి అందించిన ట్రీట్మెంట్ని బట్టే ప్రాణం నిలబడడం ఏదైనా జరుగుతుంది. అలాగే తుఫాన్ కూడా ఇటువంటి విపత్తు జరిగినప్పుడు, తుఫాన్ వచ్చే విపత్తు జరిగినప్పుడు ప్రభుత్వం స్పందించాలి. స్పందించి ఇది ఒక అంచనా వేసిన తర్వాత పునరావాసం కల్పించడం చేయడానికి దగ్గరగా ప్రభుత్వానికి ఒక 2-3 డేస్ పట్టొచ్చు. ఎందుకంటే వాళ్ళు తుఫాను ప్రభావిత ప్రాంతం ఎంత జరిగింది ఏంటనేది ఒక ఎస్టిమేషన్కి వచ్చి సహాయాన్ని అందించడానికి కొంచెం టైం పట్టొచ్చు. అలా కాకుండా ముందుగానే మనం ఏం చేయాలంటే ఆ పునరావాసం ఏర్పరిచి దానికోసం ఎదురు చూడకుండా 1 వీక్కి సరిపడా గ్లాసరీస్ని, మనకి అత్యవసర పరిస్థితుల్లో అవసరమయ్యే వస్తువులన్నిటిని 1 వీక్లో రెడీ చేసుకోవాలి. ప్రిపేర్డ్గా ఉండాలి మనం. ఎందుకంటే ఫ్యామిలీ మంది, అదే ఫ్యామిలీని మనం కాపాడుకునే బాధ్యత మంది కూడా. ఇటువంటి విపత్తు పరిస్థితి వచ్చినప్పుడు, అంటే 100% ఇప్పుడు తుఫాన్ వస్తుందని కాదు, కానీ ముందుగా మనం ఒకవేళ వచ్చిన తర్వాత మనం ఇవన్నిటిని సిద్ధపరచుకునే కంటే మనం చేయవలసిన కొన్ని 2-3 పాయింట్లు నేను చెప్తాను. దాని ప్రకారం కొద్దిగా ఫాలో అవ్వండి. ఫస్ట్ ఏంటంటే అందరికీ అవసరమైనది వాటర్ ఏంటంటే మనకి ఇంట్లో ఉన్న టబ్బులు కానీ వాటర్ ట్యాంకులు కానీ ఫుల్గా నింపుకుని మనం పెట్టుకోవాలి. ఎందుకంటే కరెంట్ ఎప్పుడు పోతుందో ఎప్పుడు ఉంటుందో తెలియదు కాబట్టి ఉన్న సమయంలోనే వాటర్ ట్యాంక్ని ఫుల్గా నింపుకుని రెడీగా ఉండాలి. ఒక వారంకి సరిపడా వాటర్. అలాగే డ్రింకింగ్ వాటర్ ఒక 4 or 5 డేస్కి సరిపడా మనం రెడీ చేసుకుని ఇంట్లో ఉంచుకోవాలి. అలాగే కూరగాయలు లేదా దుంపలు, ఆ ఉల్లిపాయలు లాంటివి కూడా మనకి నిత్యావసర వస్తువులను కూడా మనం ఇంట్లో ఉంచుకోవడం మంచిది, వారం సరిపడా. అలాగే బియ్యం, ఇవంతా ఉంచుకున్నా పాడైపోయేవి కాదు, కానీ నిత్యావసరంగా మనకు రోజు ఉపయోగపడేవి కాదు. కాబట్టి మనం ఒకవేళ తుఫాను రావాలని కాదు, కానీ ఒకవేళ తుఫాను రాకపోయినా అవి మనకు ఉపయోగపడతాయి. అలాగే వంట వండుకోవడానికి వీలు లేనప్పుడు, తుఫాను ఉధృత ఎక్కువ ఉండి వంట వండుకునే వీలు కూడా మనకు లేనప్పుడు డ్రై రేషన్ తీసుకోవాలండి. డ్రై రేషన్ అంటే ఈ పనసకాయలు లాంటివి, జామకాయలు లాంటివి, జామ్, ఇంకా అటుకులు, మరమరాలు,
వాటికి సంబంధించింది డ్రై రేషన్ అంటారు. అవి రెడీగా తినడానికి ఉంటుంది, కుకింగ్ చేసుకుని వండుకునే కంటే డైరెక్ట్గా తీసుకోవడానికి ఉంటుంది. కాబట్టి అవి రెడీ చేసుకుంటే కొద్దిగా మనం అత్యవసర పరిస్థితుల్లో రెడీగా యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. అలాగే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు, ముసలి వాళ్ళు ఉన్నవాళ్ళు పాలు సిద్ధపరచుకుని ఉంచుకోవాలి. పాలు అంటే ప్యాకెట్లు అంటే 1-2 రోజుల్లో ఉంటుంది. అలా కాకుండా డబ్బాల్లో ఉండే పాలు అవి తెచ్చుకుని ఉంచుకుంటే ఒక వారం రోజులు సరిపడా మనం ఇచ్చేసుకోవచ్చు, ఉపయోగించుకోవచ్చు. అలాగే ఇంట్లో ఇంకొక వస్తువు ఏంటంటే గ్యాస్ ఉందా లేదా. ఒకవేళ ఇప్పుడు కొత్తగా ఈరోజు గ్యాస్ ఒక 10 days అయితే మనకు వారం సరిపోతుంది. లేకపోతే ఇంకా అయిపోవచ్చింది అన్నప్పుడు గ్యాస్ మనకు ఉందా లేదా, అప్పుడు మనకి దొరకవు. కాబట్టి అది కూడా మనం రెడీ చేసుకోవాలి. అది కాకుండా అది సిద్ధం చేసుకుని ఉంచుకోవడం మంచిది. కరెంటు ఎప్పుడు ఉంటుందో పోతుందో తెలీదు. తుఫాను వచ్చిన వెంటనే కరెంటు వెంటనే తీసేయడం జరుగుతుంది. తీసేసేటప్పుడు మనకి ఇబ్బందిగా ఉంటుంది. అందుకనే ముందుగానే దానికి సంబంధించి క్యాండిల్స్ రెడీ చేసుకుని ఇంట్లో ఉంచుకోవాలి. అది కాకుండా అత్యవసర పరిస్థితుల్లో గట్టిగా గాలేసి క్యాండిల్స్ కూడా ఆరిపోయే పరిస్థితుల్లో ఉంటాయి. కాబట్టి మనం వెంటనే ఏం చేయాలంటే ఒక టార్చ్ లాంటిది, బ్యాటరీలు వేసుకుంటారు కదా, టార్చ్ లాంటిది మన దగ్గర పెట్టుకుంటే ఛార్జింగ్ పెట్టుకోవడానికి కరెంట్ ఉండదు కాబట్టి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆ టార్చర్ లాంటిది, బ్యాటరీలు వేసుకునే టార్చ్ లాంటిది ఒకటి తీసుకుంటే అది కూడా సిద్ధం చేసుకుంటే మనకి అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడుతూ ఉంటుంది. అంతేకాకుండా మస్ట్ అండ్ షుడ్గా ఏమన్నా మస్కిటోస్ ఏమన్నా కుడతాయి అనుకుంటే కరెంట్ ఉండదు, ఫ్యాన్ తిరగదు, ఏసీ పనిచేయదు, ఇవన్నీ పవర్ ఉంటేనే అవుతుంది. మస్కిటోస్ ఏమన్నా మనకి మస్కిటోస్ పోవడం కోసం చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇబ్బంది అవుతుంది. కాబట్టి దానికి సంబంధించి అగ్గిపెట్లు, అగరొత్తులు అటువంటివి కూడా మనం వారానికి సరిపడా రెడీ చేసుకోవడం మంచిది. ఇంకొకటి ఏంటంటే ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు ఉంటారు, ఎమర్జెన్సీ మెడిసిన్స్ వాడేవాళ్ళు ఉంటారు. లైక్ బీపీ, షుగరు, కార్డియాక్ అరెస్ట్, దీర్ఘకాలిక జబ్బులు ఉన్న వ్యక్తులు కూడా ఇంట్లో ఉంటారు. వాళ్ళకి ఎమర్జెన్సీ మెడిసిన్స్ అప్పుడప్పుడు దొరకదు. కాబట్టి ముందే తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే మంచిది. అలాగే ఎందుకంటే తుఫాన్ వచ్చే దాని బేవాచ్యాన్ని బట్టి షాపులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొంతమందికి అందుబాటులో ఉంటాయి, కొంతమందికి అందుబాటులో ఉండవు. కాబట్టి ఇవి రెడీ చేసుకుని వారం సరిపడా ఉంచుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే సాధ్యమైనంత మటుకు దూరం ప్రయాణాలు అవి లేకుండా ఇంటికాడే ఉండడానికి ఎక్కువ ఈ తుఫాన్లో ప్రయత్నించడం మంచిది. ఎందుకంటే తుఫాను ఉద్రిక్తత ఏ పక్క నుంచి ఎట్లా ఉంటుందో, ఎంత ఉధృత లెవెల్లో ఉంటుంది అనేది మనకు తెలియదు. కాబట్టి ఉండడం మంచిది. ఈ తుఫాన్ని కొద్దిగా సీరియస్గా తీసుకోండి. అంటే అట్లా జరగాలని కాదు, కానీ జరగకపోవడమే మంచిది. ఒకవేళ జరిగితే వీటన్నిటి కోసం జరిగిన తర్వాత మనం పరిగెట్టకుండా కంటే ప్రభుత్వం పునరావాసం కల్పించడానికి కొద్దిగా టైం పడుతుంది. ఎందుకంటే 1-2 రోజులు 24 గంటలైనా పట్టవచ్చు. ఈలోపు మన ఇంట్లో ఉన్న వ్యక్తుల్ని, మన ఇంట్లో ఉన్న అందరినీ కాపాడుకునే బాధ్యత మన మీద ఉంటుంది. కాబట్టి నేను ఏదైతే చెప్పానో అవన్నీ కొద్దిగా రెడీ చేసుకుని ఒక వారం సరిపడా గ్లాసరీస్ కానీ నిత్యావసరంగా మనకు ఉపయోగపడేవి కానీ ఇంట్లో పెట్టుకోవడం మంచిది. అలాగే అందరికీ చివరిగా చెప్పేది ఏంటంటే అందరూ తుఫాన్ వచ్చేస్తుంది, అయ్యో బాబు ఏమైపోతుంది అనే ఆందోళన చెందకుండా, అది వస్తుంది, వెళ్ళిపోతుంది. మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఒక ఆందోళన చెందకుండా వచ్చింది వెళ్ళిపోతుంది అని చెప్పేసి మన సంరక్షణ మనమే చూసుకుంటూ ఇంట్లో ఎంజాయ్ చేస్తూ ఉండాలి. ఒక ప్యానిక్ అయిపోవడం వల్ల ఇబ్బంది కలిగే పరిస్థితులు మనకు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా దీన్ని ఎదుర్కోవడానికి, ఒకవేళ వస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. ఇది తుఫాన్ రాకూడదని కోరుకుంటున్నాను.
ఒకవేళ వచ్చిన ఎదుర్కొనే శక్తి దేవుడు ఇవ్వాలి అని కోరుకుంటూ మీ బాలాజీ రాయ్ కొల్లి.